వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. కొడంగల్ నియోజకవర్గంలో భారీ నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. దౌలతాబాద్ మండలంలోని అంతారం, బాల్యంపేట డబుల్ రోడ్డు, బిచ్చాల కల్వర్టు, తిరలాపురం బీటీ రోడ్లు చిన్నపాటి వర్షానికి దెబ్బతిన్నాయి. దీంతో పనుల నాణ్యతపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్, కొందరు రాజకీయ నాయకులు కమిషన్ల కోసం నాసిరకం పనులు చేశారని ఆరోపిస్తూ ప్రజాధనం వృధా అయ్యిందని విమర్శిస్తున్నారు. వెంటనే కాంట్రాక్టర్ పై క్రిమినల్ కేసులు నమోదు చేసి పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తమ హయాంలో నాణ్యమైన పనులు జరిగాయని, ప్రస్తుతం నాణ్యత లోపం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా భూదందాలు, ఇసుక మాఫియాపై మాత్రమే దృష్టి పెట్టడం సరైంది కాదని విమర్శించారు. మాజీ జెడ్పీటీసీ కోట్ల మహిపాల్ బుద్ధిరాజ్ మాట్లాడుతూ ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపిస్తూ బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. సీఎం ఇలాకాల రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో మరి దౌలతాబాద్ మండల్ అంతార్ గ్రామం బాలంపేట నుంచి పెద్దగేట్ వరకు డబల్ రోడ్ లో విచ్చలవిడిగా రాత్రి వర్షాలు పడితే రోడ్లకు కొట్టుకపోవడం జరిగింది. మరి ఇక్కడున్న కాంట్రాక్టర్లు గాని, ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు మరి ఏం చేస్తారో తెలుస్తలేదు. నాసిరకం రోడ్లు నామమాత్రానికి వేసి బిల్లులు చేసుకొని A1 కాంట్రాక్టర్, A2 కాంట్రాక్టర్ అని పేరు చెప్పుకున్నటువంటి కాంట్రాక్టర్లని కమిషన్లకు, తిరుపతి రెడ్డికి కమిషన్లు, మరి కాంగ్రెస్ నాయకులకు కమిషన్లు ఇచ్చి మా అంతరం రోడ్డు చూస్తే ఇక్కడున్న రైతులు పంట పొలాలు మునిగిపోవడం జరిగింది. ఇక్కడున్న చెరువు, అక్కడ చెరువు చూపిస్తామి, చెరువు దగ్గర నాసిరకంగా రోడ్లు వేసి, కంకర రోడ్లు వేసి, ఒక 2 నెలల ముందల బీటీ రోడ్ వేయాల్సింది పోయి దీని ఇబ్బంది పెట్టుకుంటా అంతర గ్రామం రైతులు గాని, బాలంపేట రైతులు గాని ఇబ్బందులకు గురి కావడం జరిగింది. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు, నేను ఒక్కసారి కొడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్ మండల్ వచ్చి బాలంపేట చెరువు దగ్గర అంతరం కలవాటు కంకర చూడండి, ఒక్కసారి కంకర చూడు, మొత్తం ఎక్కడికక్కడ చెరువులకు కొట్టుకపోవడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లకు ఒక్కటే హెచ్చరిస్తున్నా, ఇటువంటి నాసిరకం రోడ్లు వేస్తే వెంటనే విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టి కంపల్సరీ మేము విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తామని మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోడ్లు ఇక్కడే కాదు, అంతరమే కాదు, దౌలతాబాద్ మండలంలో మొత్తం నాసిరకం రోడ్లు వేయడం జరిగింది. మరి తిరుపతి రెడ్డి వస్తాడా, మరి సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తాడా? ఒక్కసారి ఇక్కడ రోడ్ల పరిస్థితి చూడండి, మా రైతుల పరిస్థితి చూడండి. మరి రోడ్లు నాసిరకం వేయకుండా, కమిషన్లకు కకృతి పడకుండా మీరు ఏదైతే కమిషన్లు తీసుకొని పారిపోతాం. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.